ఈ భార్యాభర్తలు చేసిన హత్యల ముందు థ్రిల్లర్ సినిమాలు కూడా పనికిరావు. ఈ నేరాల గురించి తెలియగానే వారి సొంత కూతురు సైతం ఆత్మహత్య చేసుకుంది. అత్యంత ధనవంతులుగా పేరుగాంచిన ఈ జంట నేరాల మిస్టరీ సినిమా క్లైమాక్స్ రేంజ్లో ముగియటం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ సిటీలో బాలికలు యువతులు మిస్ అవుతున్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు, వారిని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు అనే విషయం తెలియక పోలీసులు జుట్టు పీక్కునేవారు. అలా మిస్ అయిన అమ్మాయిలు వేరువేరు ప్రాంతాల్లో శవాలుగా కనిపించేవారు. వారిలో కొందరి శరీరాలపై కత్తిఘాట్లు ఉంటే మరికొందరిపై బుల్లెట్ గాయాలు ఉండేవి. దీంతో ఆ హత్యలు ఖచ్చితంగా సీరియల్ కిల్లర్ చేస్తున్నవే అని భావించారు. పైగా వారందరినీ రేప్ చేసి చంపేస్తున్నారు. ఈ హత్యలు ప్రజల్లో భయాందోళన కలిగించాయి. సీరియల్ కిల్లర్సే ఈ హత్యలు చేస్తున్నారని పోలీసులు భావించారు. హత్యలు సంఘటన స్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న కొంతమంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పై పోలీసులకు అనుమానం కలిగింది. వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన ఫలితం లేకపోయింది. కానీ పాపాలు చేసేవాడు ఏదో ఒక రోజు ఎట్టకేలకు చిక్కుతారు. కొన్నాళ్లకు మిస్టరీగా మారిన ఈ హత్యల థ్రిల్లింగ్ అన్సాల్వ్డ్ స్టోరీ ఎలా వీడిందో తెలుసుకునే ముందు తప్పకుండా ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ హత్యలన్నీ చేసింది ఇతడే. కన్నె పిల్లల పిచ్చితో రగిలిపోయే అతడి నేరాలకు సహకరించింది మరెవరో కాదు, స్వయంగా అతడి భార్యే. ఇంతకీ అతనెవరు? అతడి పేరు మిచెల్ ఫోర్నిరైట్. ఫ్రాన్స్లోని ఆర్డినెన్స్ పర్వత ప్రాంతాల్లో నివసించే అతడు బాల్యం నుంచే లైంగిక దాడులు ఎదుర్కొన్నాడు. సవతి తల్లే అతడిపై లైంగిక వేధింపులు చేయడంతో అతడు శృంగారానికి బానిసగా మారాడు. అదే అతడు అమ్మాయిలపై నేరాలకు పాల్పడేందుకు పురికొల్పింది. అంతేగాక అతడు పెళ్లి చేసుకున్న భార్య కన్నెపిల్ల కాదని, ఆమెకు ఇదివరకే వేరే వ్యక్తితో లైంగిక సంబంధం ఉందనే విషయం తెలిసి మరింత సైకోగా మారాడు. కన్నెపిల్లలతో శృంగారం చేయాలనే కోరికలతో రగిలిపోయేవాడు. అతడి కోరికలు తీర్చుకునేందుకు మైనర్ బాలికపై దాడులు చేసేవాడు. కానీ తొందరగానే పోలీసులకి దొరికిపోయాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే జైల్లో ఒంటరి జీవితం అనుభవించలేక మిచెల్ జైలు నుంచే ఒక ప్రకటన చేశాడు. తనతో కలిసి స్నేహం చేసేందుకు ఆసక్తి ఉన్నవారు తనకి లేఖ రాయాలి అని కోరాడు. ఆ లెటర్ని చూసిన మోలిక్ ఆలివర్ అనే నర్స్ మిచెల్ ఫోర్నిరైట్తో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడింది. దాంతో ఒకరికి ఒకరు లెటర్స్ రాసుకోవటం మొదలుపెట్టారు. అతడు జైలు నుంచి విడుదలయ్యే వరకు వారి మధ్య ఉత్తరాలతో స్నేహం నడిచింది. 1987లో జైలు నుంచి విడుదలైన తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే వారి పెళ్లికి ముందు మిచెల్ అలానే ఆలివర్ మధ్య ఎవ్వరూ ఊహించని ఒప్పందం జరిగింది. తనకు వర్జిన్ అమ్మాయిలతో రొమాన్స్ చేయటం ఇష్టమని, వారిని కిడ్నాప్ చేసి అప్పగించాలని ఆమెను కోరాడు. ఇందుకు ఆమె స్పందిస్తూ తన మాజీ భర్తను హత్య చేసినట్లయితే తప్పకుండా సాయం చేస్తారని చెప్పింది. ఈ సందర్భంగా ఇద్దరు ఒప్పందాన్ని అంటే అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారు. అయితే మిచెల్ ఆమె భర్తను హత్య చేయలేకపోయాడు. కానీ ఆలివర్ మాత్రం ఒప్పందానికి కట్టుబడింది. అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి మిచెల్ కి అప్పగించేది. అత్యాచారాలు, హత్యలకు సహకరించింది. మిచెల్ జైలు నుంచి విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓ టీనేజర్ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. 1987 డిసెంబర్లో బర్గండి ప్రాంతంలో 17 ఏళ్ల బాలికను అడ్రస్ చెప్పాలని కోరుతూ వ్యాన్ ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడి శవాన్ని ఓ నూతిలో పడేశాడు. ఆ తర్వాత ఏడాది వ్యవధిలో అతను మరో 7గురిని ఇదే విధంగా అత్యాచారం చేసి చంపేశాడు. హత్యల తర్వాత ఆ శవాలని బెల్జియం సరిహద్దుల్లో లేదా సైనిక స్థావరాలకు సమీపంలో పడేసేవాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మిచెల్ జైల్లో ఉన్నప్పుడు జీన్ అనే ఖైదీతో పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంగా జీన్ తాను దాచిపెట్టిన నిధి గురించి మిచెల్ కు చెప్పాడు. బ్యాంకులో దోచుకున్న భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని ఒక చోట దాచిపెట్టారని తెలిపాడు. దీంతో మిచెల్ జైలు నుంచి విడుదలైన తర్వాత జీన్ భార్యను హత్య చేసి నిధి దోచుకున్నాడు. అయితే ఆమెను మిచెల్ చంపాడనే విషయాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. కనీసం జీన్ కూడా మికెల్ని అనుమానించలేదు. సీరియల్ హత్యల కేసుల్లో మికెల్ అరెస్ట్ అయిన తర్వాతే ఈ విషయాలు బయటపడటం అన్బిలీవబుల్. స్నేహితుడి భార్యని ఎందుకు చంపావని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు మికెల్ స్పందిస్తూ ఫ్రెండ్షిప్ వేరు, బిజినెస్ వేరు అని సమాధానమిచ్చాడు. దొంగిలించిన డబ్బుతో మికెల్ ఒక్కసారిగా రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు. ఫ్రాన్స్ బెల్జియం సరిహద్దుల్లోని ఆర్డినెన్స్ ప్రాంతంలో 32 ఎకరాల స్థలంలో భారీ బంగ్లాని కొనుగోలు చేశాడు. నగర జీవితానికి దూరంగా నిర్మానుష్యంగా ఉండే ఈ ప్రాంతం
మికేల్ నేరాలు చేసేందుకు అనుకూలంగా మారింది. హత్యల తర్వాత ఆ బంగ్లాకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోనే శవాల్ని పూడ్చిపెట్టేవాడు. అందుకే అప్పటి మీడియా అతన్ని ఓగ్రే ఆఫ్ ది ఆర్డినెన్స్గా పిలిచేవారు. అంటే ఆర్డినెన్స్లోని రాక్షసుడు అని అర్థం. మికేల్ కోరికలు తీర్చడానికి ఆలివర్ సహకరించేది. 8 నెలల గర్భంతో ఉన్నప్పుడు బాలికలకు మాయమాటలు చెప్పి కారెక్కించుకునేది. ఒక్కోసారి ఒంటరిగా లేదా భర్తతో కలిసి కిడ్నాప్లకు పాల్పడేది. ఆ తర్వాత తమ కొడుకు సెలీంని కూడా కిడ్నాప్లకు ఉపయోగించుకున్నారు. పసివాడు తమతో ఉండటం వల్ల బాలికల్ని, టీనేజర్లని సులభంగా వలలో వేసుకోవచ్చని వారి ఐడియా. వారి ప్లాన్ ప్రకారమే అమ్మాయిలు కూడా ఆ పిల్లాడిని చూసి వారు సాధారణ ఫ్యామిలీగా భావించి వారి కారెక్కేవారు. అయితే 1987లో మొదలైన అతడి అరాచకాలకు 2003లో ఎండ్ కార్డు పడింది. అప్పటి వరకు మిస్టరీగా మారిన అమ్మాయిల హత్యల కేసు ఒక కొలిక్కి వచ్చింది. 2003 జూన్ నెలలో మికేల్ తనకు అడ్రస్ చెప్పాలని కోరుతూ 13 ఏళ్ల బాలికను తన వ్యాన్ ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమె చేతిని, మోకాలిని అసభ్యకరంగా తాకాడు. ఆమె కేకలు పెట్టడంతో చంపేస్తానని బెదిరించాడు. అయితే ఆమెకి ఊహించని విధంగా తప్పించుకునే అవకాశం కలిగింది. మికేల్ తన వాహనాన్ని మెయిన్ రోడ్కి తీసుకెళ్లాడు. ఓ చోట ట్రాఫిక్ సిగ్నల్ పట్టడంతో తన వాహనం ఆపాడు. దీంతో ఆమె కేకలు పెడుతూ ఆ కారు నుంచి దిగిపోయింది. అక్కడే బైక్ మీద ఉన్న ఒక వ్యక్తి ఆమెను రక్షించాడు. వెంటనే మికేల్ వ్యాన్ నెంబర్ ప్లేట్ను ఫోటో తీసుకున్నాడు. నేరుగా ఆమెతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ నెంబర్ ఆధారంగా వివరాలన్నీ తెలుసుకున్నారు. నేరుగా అతను నివసిస్తున్న బంగ్లా వద్దకు చేరుకున్నారు. అక్కడే అదే నెంబర్తో ఉన్న వ్యాన్ ఉండటంతో ఆ కిల్లర్ జంటను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు తర్వాత మికేల్ భార్య ఆలివర్ మొత్తం అతడి నేరాల చిట్టాన్ని విప్పేసింది. అతడు చేసిన నేరాలని చెప్పేందుకు అప్రూవర్గా మారి కఠిన శిక్ష నుంచి తెలివిగా తప్పించుకుంది. మికేల్ తనను వేధించాడని, సహకరించకపోతే చంపేస్తానని బెదిరించడంతో అమ్మాయిల కిడ్నాప్కు సపోర్ట్ చేశానని తెలిపింది. మికేల్ బాధితులంతా 13 నుంచి 20 ఏళ్ల లోపు వయసు అమ్మాయిలేనని, హత్యల తర్వాత వారిని తమ ఎస్టేట్లో చెట్ల మధ్య పూడ్చిపెట్టేవాడని తెలిపింది. సుమారు 11 మందిపై అత్యాచారాలకు పాల్పడి హత్య చేసినట్లు పేర్కొంది. అయితే పోలీసులు అంతకంటే ఎక్కువ నేరాలే అతడు చేసి ఉంటాడని పేర్కొంది. 2008లో ఈ కేసును విచారించిన కోర్టు మికేల్కు జీవిత ఖైదీ, అతడికి సహకరించిన ఆలివర్కు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడికి ఎట్టి పరిస్థితుల్లో పేరోల్ మంజూరు చేయకూడదని పేర్కొంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదని పేర్కొంది. మికేల్ ఆలివర్తో పాటు మరో మహిళను కూడా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు ఈ నేరాల గురించి తెలియదు. ఎప్పుడైతే మికేల్ ఈ నేరాలను అరెస్ట్ చేయడం తెలిసిందో అప్పుడే ఆమె అతన్ని విడిచిపెట్టింది. కానీ అతడి నేరాలు ఆమెను, ఆమె కూతుర్ని నీడలా వెంటాడాయి. ఓ సీరియల్ కిల్లర్గా తండ్రి చేసిన నేరాలు ఆమెను మానసికంగా కుంగతీశాయి. సమాజంలో తలెత్తుకొని తిరగలేక కుమిలిపోయిన మికేల్ కూతురు 2008లో ఆత్మహత్య చేసుకుంది. ఇది మికేల్ ఫోర్నిరెడ్ అలాగే అతడి రెండో భార్య మోనిక్ ఆలివర్ మాస్ కిల్లింగ్ స్టోరీ. ఎన్నో ట్విస్టులతో ముగిసిన ఈ రియల్ స్టోరీ మీకు బాగా నచ్చిందని నేను నమ్ముతున్నాను. మన ఛానల్లో ఇలాంటి థ్రిల్లర్ స్టోరీస్ ఇంకా చాలానే ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ని ఇంకా చూడకపోతే చూడటానికి ట్రై చేయండి. అండ్ అలాగే మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.